Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, ఐటీ మరియు మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేశారు. ఇందులో ఉన్న ముఖ్యమైన నిర్ణయాలు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సును ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో నిర్వహించడం. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి రకాలకు మాత్రమే క్వింటాలుకు 500 చొప్పున బోనస్ ఇవ్వడం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం. మొత్తం 3.42 కోట్ల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం. హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు 200 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా అర్హులైన ఆటో డ్రైవర్లకు పాత ఆటోను మార్చుకోవడానికి లేదా ఈవీ ఆటోను కొనుగోలుకు గరిష్టంగా 1.5 లక్షల సబ్సిడీ ఇవ్వడం. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం 2వ దశ పనుల కోసం 2100 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం లభించింది. దీనివల్ల దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమలను శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇలా కీలకమైన నిర్ణయాలతో ఈ కేబినెట్ సమావేశం ముగిసింది. దీంతో కోట్లాది మంది ప్రజలకు లాభం చేకూరనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.